శ్రీరాముడు. పూణేలో ఒక యువతి ఉండేది. వివాహమై చాలా సంవత్సరాలైనప్పటికీ ఆమెకు పిల్లలు లేరు. ఆమె చాలా దుఃఖించింది. బాబా నాకు కొబ్బరికాయ ఇస్తే పిల్లలు కలుగుతారు అని అనుకుంది. ఆమె ఎన్నిసార్లు షిరిడీ వెళ్ళాలని ప్రయత్నించినా ఏదో ఒక సమస్య వచ్చి ప్రయాణం రద్దయ్యేది. దీనివల్ల మరింత దుఃఖపడింది. బాబా నుండి కొబ్బరికాయ పొందినట్లయితే తన కోరిక నెరవేరుతుందని మనస్ఫూర్తిగా తలచింది. ఎన్నో విధాలుగా షిరిడీ వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ ఆమె కోరిక నెరవేరలేదు. ఒకరోజు రాత్రి బరువైన హృదయంతో నిద్రకు ఉపక్రమించింది. ఆ రాత్రి బాబా కలలో కనిపించారు. బాబా ఆమెకు కొబ్బరికాయ ఇచ్చి, ఈ కొబ్బరికాయ తీసుకో అన్నారు. ఆ తదుపరి కళ చెదిరిపోయింది. ఆమె లేచి చూస్తే దిండు దగ్గర కొబ్బరికాయ కనపడింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ దాన్ని తీసుకొని కొబ్బరి తిన్న తర్వాత పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడిని తెచ్చి నీ పాదాల దగ్గర ఉంచుతా అని శపథం చేసింది. బాబా దయ వల్ల మగ పిల్లవాడు కలిగాడు. ఆ బాలుడు 2 నెలల వయసులో ఆమె షిరిడీకి వచ్చి పిల్లవాడిని బాబా పాదాల చెంత ఉంచింది. బాబా దయాగుణానికి ఆమె ధన్యవాదాలు తెలియజేసింది. చూశారా, బాబా కళ రూపంలో కూడా ఆమెకు కొబ్బరికాయ ఇవ్వడం. లేచి చూసేసరికి ఆ కొబ్బరికాయ ఆమె దిండు దగ్గరే కనిపించింది. ఇలాంటి అద్భుతాలు బాబా ఎన్నో చేశారు. ఇప్పటికీ బాబా వారు చేస్తూనే ఉన్నారు. సంతానం లేని ఆ పూణే భక్తురాలికి బాబా కొబ్బరికాయ రూపంలో ఆమెను అనుగ్రహించి సంతానం కలిగించారు. సాయి లీలలు అనంతం. ఈ సంఘటన ద్వారా సంతానం లేని దంపతులకు బాబా వారికి సంతానం కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై సాయిరాం.